హలో అండి. నేను మీ నందిని. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్, ట్రావెలింగ్ వ్లాగ్. నేనైతే మా ఊరు వెళ్తున్నాను, రాజమండ్రి. సో ఇక్కడే మేము ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. ఇది ఎల్టీటీ స్టేషన్, లోకమాన్య తిలక్లో ఉంటుంది. సో దారిలో ప్లేసెస్ అయితే మీకు చూపిందామని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. అంటే ఇంతకుముందు వీడియోస్ చేశాను, కొన్ని అనుకోకుండా మెయిల్ డిలీట్ అవ్వడంతో వీడియోస్ కూడా పోయాయి. ఈ ఏరియా అయితే నిజంగా మా అందరు చాలా ఫేవరెట్ అండి. నేను ఎప్పుడు ఊరు వెళ్తున్నా సరే ఈ ఈ ప్లేస్ చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి కండాల స్టేషన్లో ట్రైన్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి టన్నెల్స్, హిల్స్, వాటర్ ఫాల్స్ చాలా వస్తాయి. సో మనం బాగా ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరికీ బాగా నచ్చే ప్లేస్ ఇది. సో కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. టన్నల్స్ దగ్గర అరవడం, ఆ వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి టూరిస్ట్ ప్లేస్. సో ఇది వచ్చేసి ఫస్ట్ హిల్ అనమాట. కండాల వచ్చినప్పుడు ఫస్ట్ హిల్. సో నేను క్యాప్చర్ చేసినప్పుడు బాగానే ఉంది. సో ఎడిట్ చేసేటప్పుడు కొంచెం లైట్గా బ్లర్ అయింది. మిగతా వచ్చే ఫ్యూ మినిట్స్లో మాత్రం కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూసారా ఆ హిల్, అక్కడ మీకు వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు ఆ చెట్లు అవి ఉండడం అంత క్లారిటీగా లేదు. సో నెక్స్ట్ వస్తుంది చూడండి, అక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తుంది మీకు. సో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇది చాలా లోతు, అంటే ఎంత లోతు, చాలా లోతుందండి నిజంగా. నీకు వీడియో తీసేటప్పుడు చాలా భయం వేసింది అనుకోండి, కానీ మీకు చూపించాలి కదా ప్లేస్, మీరు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి రికార్డ్ చేశాను. చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ఒక్కసారి ఫ్యామిలీ ట్రిప్ అనేది ఒకసారి వేసి చూడండి. కండాల, లోనావాల ఇవన్నీ చాలా మంచి ప్లేసెస్. సో ఇక్కడ చాలా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు ఆడియో అయితే రాలేదు, కానీ వాళ్ళు అరవడం, విజిల్స్ వేయడం ఇక్కడి నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశారండి నిజంగా వాళ్ళైతే. నేను కూడా వాళ్ళతో కలిసిపోయి నేను అరవడం. ఇప్పుడు వచ్చే సర్ప్రైజ్ అయితే చాలా బాగుంటుంది. హిల్ అయిపోయిన తర్వాత, ఈ టనల్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే వ్యూ అనేది సూపర్ ఉంటుందండి నిజంగా. నాకు ఫేవరెట్ అనమాట అది. నాకు బాగా నచ్చేసింది ఆ వ్యూ అయితే. సో మీకు కూడా చూడండి, మీరు ఎంత నచ్చుతుందో మీకు కూడా. చూసారా ఎంత బాగుందో ఇది. అంటే మిగతా ప్లేసెస్ కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి అంత అనిపించలే, ఇది దగ్గరగా ఉంది కాబట్టి బాగా నచ్చేసింది నాకైతే. అలా మాకు మధ్య మధ్యలో ఇల్లులు కూడా కనిపిస్తుంటాయి. అదిగోండి అది అక్కడ కొంచెం దూరంగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏదో బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకొక ట్రైన్ వెళ్ళే రూట్ అనుకుంటా. సో అన్నది ఏం బ్రిడ్జ్ అన్నది పూర్తిగా అయితే కానీ తెలీదు. సో ఇంకా ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూసారా వాటర్ ఫాల్స్. అలాగే మనకి తెలియని సర్ప్రైజెస్ ఎదురవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి నిజంగా. ఎవరన్నా లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి ఈ ట్రిప్ అనేది. సో ఇది లాస్ట్ టన్నెల్. మంకీ హిల్స్ అని కూడా ఉంటుంది, అది మిస్ అయింది. ఎందుకంటే కొంచెం వర్షం వల్ల అనుకుంటే మంకీస్ ఏవి లేవు, లేదంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా అయితే వీళ్ళు ఎప్పుడైనా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ తర్వాత అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. సీదా సికింద్రాబాద్లో లేచానమాట. సికింద్రాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ 3 AM అయిందండి. 3 AMకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా కాసేపు టైంపాస్ చేసాము. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా డైరెక్ట్ విజయవాడకి లేచానమాట. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎందుకంటే ట్రైన్లో చాలామంది పరిచయం అయ్యారు, లేడీస్. కొంచెం క్లోజ్ అయ్యాము, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. బాగా నచ్చింది నాకు. కళ్యాణి, యామిని వీళ్ళు బాగా మర్చిపోలేను. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది. ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, అది మన అమ్మవారి గుడి, విజయవాడ అమ్మ కనకదుర్గమ్మ. చాలా మంచి టెంపుల్ అండి, చాలా టూరిస్ట్ ప్లేస్ కూడా. ఎవరన్నా సరే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అమ్మవారి దర్శనం అనేది ఖచ్చితంగా కలగాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ మాది డైరెక్ట్ రాజమండ్రి. ఇంకా అక్కడే దిగిపోయే ప్లేస్ కూడా నేను. మా గోదావరి అయితే మీకు ఖచ్చితంగా చూపించాలండో. ఇదే మా గోదావరి, గలగల పారే గోదావరి. బాగుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే
ఎప్పుడన్నా సరే నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలన్నా, కొంచెం పీస్ఫుల్ మైండ్ కావాలన్నా సరే నేను గోదావరి గట్టుకి వెళ్ళిపోయి కూర్చుంటా. చాలా ఫేవరెట్ ప్లేస్ నాకైతే అది. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టౌన్, అంటే మా హోమ్ టౌనే. మా అమ్మ వాళ్ళు ఉండే ప్లేస్ ఇప్పుడు నేను ఉండే ప్లేస్ వేరే అయిపోయింది కాబట్టి, ఇంతకుముందు అలా వేరే అయిపోయింది కాబట్టి అంతలా విజిట్ చేయలేను. సో ఇదండి నా ట్రావెలింగ్ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త కదా, కొంచెం అలా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా చాలా ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి. అలాగే మా ముంబైలో వీడియోస్ కూడా పెడతాను. ఇది మొత్తానికి ఇది నా ఫేవరెట్ అండి, చాలా మంచి వ్యూ కూడా. ఈసారి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.